హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు సమ్మర్ వచ్చేసింది కదండి, పిల్లలకి కూల్గా ఏమన్నా చేయాలనుకుంటున్నారా? అయితే నేను చేసినట్టుగా ఫలుదా అయితే చేసి పెట్టేసేయండి. ఇంట్లో మనం ఈజీగా ఫలుదా ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే మొత్తం రెసిపీ ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా, మనకు బయట కొనే ఫలుదా కన్నా కూడా ఇంకా ఎమ్మీ టేస్ట్గా ఉండబోతుంది. మీరు మిస్ అవ్వకుండా రెసిపీ అంతా యాజ్ ఇట్ ఈజ్గా చేసి ఎలా వచ్చిందో ఒకసారి అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకైతే చాలా అంటే చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఒక 5 కాజు 5 బాదాం అయితే తీసుకున్నానండి. ఇవి మీరు కుదిరితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోండి. లేదు అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే మాత్రం హాట్ వాటర్తో అయితే ఒక 10 to 20 minutes అలా పక్కన పెట్టేసేయండి. ఏం అవ్వదు, ఆ లోపల మనకు ఆ స్కిన్ అయితే వచ్చేస్తే సరిపోద్ది అనమాట బాదాంది. తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే చియా సీడ్స్ కానీ లేదు అంటే సబ్జా గింజలు కానీ ఏవైనా సరే ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటినైతే ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ చియా సీడ్స్ వేరు సబ్జా గింజలు వేరండి, మీ దగ్గర ఏవి పాసిబుల్గా ఉంటే అవి వేసుకోండి. కంపల్సరీ చియానే వేయాలి అని ఏం లేదు, ఉంటే సబ్జా గింజలైనా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెన్స్ ఉంటాయి వాటికి వీటికి, ఓకేనా. ఒకసారి ఇవైతే ఒకసారి మిక్స్ చేయండి, ఎందుకంటే పైన తేలుతూ ఉంటాయి. ఒకసారి మిక్స్ చేస్తే అన్నీ కూడా మనకి అవి వాటర్లో డిప్ అయిపోయి మనకి కొంచెం క్వాంటిటీ అయితే పెరిగిపోతుంది. అది కూడా మీకు చూపిస్తానులేండి. ఫర్దర్గా అయితే ఇవన్నీ కూడా మనము ఫలుదాలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి రెండు అయితే ఫస్ట్ చేయాల్సిన స్టెప్స్. ఈ స్టెప్స్ కూడా నేను చెప్పిన విధంగా చేసేయండి, మీకు ఆర్డర్గా అన్నీ బాగా గుర్తుంటాయి. ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోర్. ఇప్పుడు ఇది 300 ml లేదా 1/4 కప్పు వాటర్ అండి. ఇలాంటి మెజరింగ్ జార్ ఒకటి తీసుకుంటే కప్స్లో ఉంది, గ్రామ్స్లో ఉంది, లీటర్స్లో ఉంది. ఇదైతే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. తీసుకున్న రోజు దగ్గర నుంచి కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను కార్న్ఫ్లోర్ని 1/4 కప్ ఆర్ 300 ml వాటర్ని ముందుగా అయితే కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి. దీన్ని స్లోగా మీడియం హీట్లో కుక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఇదైతే మంచిగా ఎలా అంటే కొంచెం ముద్దలాగా అవ్వాలన్నమాట. మనకి కొంచెం ఎలా అంటే సేమియా చేయడానికి పాసిబుల్ అయ్యే విధంగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూపిస్తాను చూడండి, నేనైతే ఇక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో, మీకైతే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇది ట్రాన్స్పరెంట్ అవుతుంది, తర్వాత థిక్ అవుతుంది, తర్వాత కొంచెం స్టిఫ్గా అవుతుంది అనమాట. ఒక 10 minutes అయితే స్టవ్ మీద టైం పడుతుంది. మీకు అంతసేపు వీడియో అయితే లెంతీ అయిపోతుందని నేనైతే మీకు చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలాగుండాలి అని చెప్పేసి. మనకి కొంచెం థిక్ అవ్వాలండి. మీరు ఈ బ్యాటర్ని నేను పైపింగ్ బ్యాగ్లో వేసి సేమియా లాగా పిండేశాను. ఒకవేళ మీ దగ్గర మురుకుల గొట్టం అవి ఉంటాయి కదండి, మురుకులు పిండే మిషన్లు ఉంటాయి కదా, వాటిల్లో అయినా సరే మనకి సన్న రంధ్రాలు ఉండే బ్లేడ్ పెట్టేసి దాంతో అయితే ఇంకా ఈజీగా అవుతుంది. నా దగ్గర సన్న హోల్స్ ఉన్నాయి లేవన్నమాట, సో అందుకని నేనైతే పైపింగ్ బ్యాగ్ యూజ్ చేశాను. లేదు అంటే మీరు దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్తో అయినా పని అయితే అవుతుంది. ముందుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు కన్సిస్టెన్సీ అయితే ఇంకా కొంచెం థిక్ కావాలన్నమాట. అంటే మనకి అది మురుకుల గొట్టంలో పెట్టి పిండేలాగా ఉండాలి కాబట్టి ఇంకా కాస్త థిక్ అయితే అవ్వాలి. మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే అది స్టిఫ్గా నిలబడాలన్నమాట. పిండి అనేది మనకి స్టిఫ్గా నిలబడాలి. ఈజీగా మనకు ఒక 10 to 15 minutes వరకు అయితే ఇది కుక్ అవ్వాలండి. నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను కాబట్టి అంత టైం అయితే పడుతుంది. ఓకేనా, ఇది ఫైనల్గా అయితే ఇంకొక ప్రిపరేషన్ అయితే మనం ఎర్లీగా చేసుకోవాల్సి ఉంటుందండి. అదేంటి అంటే వాటర్, చిల్డ్ వాటర్ కావాలి విత్ ఐస్ క్యూబ్స్ అనమాట. అవి రెండు కలిపి మనం అందులో అయితే ఈ బ్యాటర్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని అయితే సేమియా లాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, వర్మిసెల్లి లాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఆ ప్రాసెస్ చూపించేస్తాను. బట్ మీరైతే ముందుగా ఐస్ క్యూబ్స్కి కూడా రెడీగా పెట్టుకోవాలి. సో మీరు ఇది ప్రిపేర్ చేయాలి అనుకునే ఒక 4-5 hours బిఫోరే ఐస్ క్యూబ్స్ కోసం కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే కొంచెం వేడిగా ఉన్నదే మనమైతే పైపింగ్ బ్యాగ్లోకి తీసేసుకొని ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకొని డైరెక్ట్గా ఆ చిల్డ్ వాటర్లోకి అయితే మనము ఇప్పుడు దీన్ని పైపింగ్ చేసేయాలన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా. ఇవైతే చిల్డ్ వాటర్ చూడండి, మీకు ఇందులో కూడా ఐస్ కనిపిస్తుంది. నేను ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే ఈ విధంగా చాక్లెట్ మౌల్డ్స్లో వేసుకున్న ఐస్ క్యూబ్స్ని అయితే ఇక్కడ
ఇందులో వేసేస్తున్నాను. బాగా చిల్డ్ వాటర్ కావాలండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు పైపింగ్ చేస్తాం కదా, అది అలాగే సెట్ అయిపోవాలన్నమాట. ఆ వేడి నుంచి చల్లగా అయిపోయి ఆ సెట్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. కొంచెం పైపింగ్ బ్యాగ్ కూడా వేడిగా ఉన్నందుకు నేనైతే ఈ విధంగా గ్లౌజ్ హెల్ప్తో అయితే దీన్ని డైరెక్ట్గా చిల్డ్ వాటర్లోకి అయితే పిండేస్తున్నాను చూడండి. ఇంకా కాస్త సైజ్ పెద్దగా అయినా పర్వాలేదు, ఇంకా చిన్నగా అంటే చిన్నగా అయినా పర్వాలేదు, మీ ఇష్టము. ఈ సేమియా సైజ్ అయితే మీ ఇష్టం అనమాట. నేనైతే మీడియం సైజ్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే చేశాను. ఫైనల్గా అయితే చూడండి, ఇది ఒక 5 to 10 minutes ప్రాసెస్ అయితే అయ్యింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఫలుదా అనమాట. ఇది ఫ్లేవర్లెస్ ఫలుదా. మీకు ఒకవేళ ఫ్లేవర్తో కావాలి అనుకుంటే కాస్త ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది మనం చేసిన బ్యాటర్లో. ఇంతకుముందు మనము కాజు బాదం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఒక 10-20 minutes బిఫోర్. వాటినైతే బాదాంని ఈ విధంగా తొక్క తీసేసి బాదం అండ్ కాజు అయితే కాస్త వాటర్ వేసేసి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనము ఇప్పుడు కస్టర్డ్ చేసుకుంటాము, అందులో అయితే యాడ్ చేస్తామన్నమాట. కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ మిల్క్లో ఇది 2 teaspoons అండి. 2 teaspoons కస్టర్డ్ పౌడర్ అయితే మనం కాస్త వాటర్ వేసి స్లరీ లాగా చేసి పెట్టుకొని మిల్క్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత షుగరు, కస్టర్డ్ పౌడరు, తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదాం కాజు మిక్స్ అయితే అన్నీ ఇప్పుడు ఎలా ఏ టైంలో వేయాలో నేను చూపిస్తాను చూడండి. ఇదైతే ముందు స్లరీ లాగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే తెలిసిందే కదండి, కార్న్ఫ్లోర్ మనము వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా అయితే స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ సపరేట్గా చూస్తే కొద్దిసేపే పడుతుంది, బట్ అన్నీ కలిపి చూస్తే కాస్త టైం పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే నేను 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. మన ఇష్టము, మనం ఎంతమందికి సర్వ్ చేయాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇదైతే 4 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. ఒక 1/2 కప్పు షుగర్ కూడా వేసి స్టవ్ మీద పెట్టేసి బాయిలింగ్ పాయింట్కి అయితే రావాలి. కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్ అయితే మనకి. ఇది ఎలా ఉంటుంది అంటే స్వీట్ బాదాం మిల్క్ టేస్ట్ చేస్తాం కదా, ఆ టైప్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో బాదాం కాజు కూడా వేస్తున్నాం కాబట్టి మంచి రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట మిల్క్కి. ఇది కస్టర్డ్ అంటే మరీ థిక్ కస్టర్డ్ కాదు, మరీ ఏమంటారు ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ లాగా అయితే కాదు, ఇంకా కాస్త పల్చగానే ఉంటుంది. ఎందుకంటే మనం 1/2 లీటర్ మిల్క్కి వచ్చేసి 2 teaspoons కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కాజు బాదాము, ఆ పేస్ట్ అయితే ఇక్కడ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఇంకొక బాయిల్ వచ్చిన తర్వాత కస్టర్డ్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే స్టవ్ మీద మనము ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఒక 2-3 hours తర్వాత చిల్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఫలుదా లాగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మళ్ళీ మనకి ఒక 5 minutes అయితే టైం పడుతుంది. ఎందుకంటే షుగరు, ఈ కస్టర్డ్ పౌడరు ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయి మనకి కస్టర్డ్ మిల్క్ అయితే తయారవ్వాలి కదా, కాస్త టైం అయితే పడుతుంది. ఇవన్నీ కూడా చెప్తున్నాను కదండి, మనం 1 by 1 ప్రాసెస్ లాగా కాకుండా వీలున్నప్పుడల్లా ఒక ఐటెం చేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు వచ్చే టైంకి అయితే అన్నీ అరేంజ్ చేసేసి ఫలుదాలాగా అయితే రెడీ చేసేసి ఇచ్చేయచ్చు. బట్ మీరు నిజంగా చెప్తే నమ్మరు, బయట టేస్ట్ కన్నా చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే సమ్మర్ అనగానే ఇప్పుడైతే మనకి ఎక్కడంటే అక్కడ ఫలుదా బండ్లు అయితే కనిపించేస్తుంటాయి. అవి చూడగానే తినాలన్న టెంప్టింగ్గా అనిపిస్తాయి కదా. ఒకసారి అయితే పిల్లల కోసం సమ్మర్లో ఇలా మీ చేత్తో స్వయంగా మీరు చేసి పెట్టండి, మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పిల్లలు ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా. దీన్ని ఇలా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. కస్టర్డ్ కూడా యాడ్ చేసినప్పుడే మనము ఇలా నెక్స్ట్ మినిట్టే కలిపేస్తూ ఉండాలండి, లేదంటే అది గడ్డలు కట్టేస్తుంది. సో ఒక సైడ్ వేస్తూ ఒక సైడ్ అయితే కలుపుతూ ఉండాలి. అప్పుడైతే మనకి ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అనమాట ఈ కస్టర్డ్ మిల్క్ అనేది. ఓకేనా. ఈ విధంగా అయితే దీన్ని రబ్డీ అంటారో లేకపోతే కస్టర్డ్ అంటారో, టేస్ట్ అయితే నిజంగా బాదాం మిల్క్ లాగా అనిపించింది, ఎందుకంటే బాదాం కూడా పేస్ట్ చేసి వేసాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని
మంచిగా కలిపేసుకొని పచ్చివాసన పోయేలాగా ఒక 3-4 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకొని కాస్త థిక్ అవ్వాలండి. ఇలాగే ఉంటే కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, కార్న్‌ఫ్లోర్ ఇప్పుడే వేసాం కదా, కాస్త టైం అయితే పడుతుంది. సో ఇదైతే కాస్త థిక్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా థిక్‌గా అయ్యేంత వరకు కూడా ఒక 2-3 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అసలు విషయం అన్నమాట, అన్ని అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఫలూదాస్ చూపిస్తున్నాను. మీరు కావాలి అంటే ఫ్లేవర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 2-3 స్పూన్స్ నేను అది ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నానండి చిల్డ్ వాటర్లో నుంచి. 2-3 స్పూన్స్ అయితే ఫలూదా వేసుకున్నాను. తర్వాత బటర్ స్కాచ్ ఫలూదా చేస్తున్నాను. సో ఇక్కడైతే బటర్ స్కాచ్ క్రష్ యాడ్ చేస్తున్నాను. కొంచెం అబ్జర్వ్ చేయండి, జస్ట్ అన్ని యాడ్ చేయడమే, ఇవన్నీ ఇప్పుడు మనకు రెడీగా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ వెళ్ళడమే, మీకు ఫస్ట్ నుంచి చూపించినవి అన్నీ కూడా. ఇక్కడైతే కొంచెం బాదం వేస్తున్నాను, క్రంచీగా మనకి డ్రై ఫ్రూట్స్ తగులుతాయి కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. నెక్స్ట్ కమ్స్ మన ఇంతకుముందు కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్, చియా సీడ్స్, మళ్ళీ ఇంకొక లేయర్ మళ్ళీ టూటీ ఫ్రూటీ, మళ్ళీ ఏమంటారు ఫలూదా, అన్ని వేసుకోవడమే. ఇక్కడ నేను బటర్ స్కాచ్ కాబట్టి కొంచెం బటర్ స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేశానండి. పిల్లలైతే మహా ఎంజాయ్ చేసేసారండి మా పిల్లలైతే. ఓకేనా, ఇక్కడైతే ఇంతకుముందు మనం చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, అదైతే ఈ విధంగా నేను ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను అనమాట. చూపిస్తున్నాను కదా, అన్ని మిక్స్ చేసుకోవడమే, అన్ని మనకి గ్లాస్లో అరేంజ్ చేసుకోవడమే. ఈ విధంగా అయితే నెక్స్ట్ మళ్ళీ ఫలూదా లేయర్స్ లాగా వేసుకోవడమే అనమాట. మళ్ళీ ఒకసారి మనం తినే ముందు కుదిరితే ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోకుండా బాగుంటుంది, బట్ ఐస్ క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇక్కడైతే చియా సీడ్స్ మనం రెడీగా పెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. ఓకేనా, కొంచెం మాటలు తడబడుతున్నాయి, ఏమనుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను కదా, ఇదైతే సింపుల్ ప్రాసెసే, మనకి అన్ని రెడీగా ఉంటే అరేంజ్ చేసుకోవడమే. మళ్ళీ కాస్త టూటీ ఫ్రూటీ, మళ్ళీ కాస్త డ్రై ఫ్రూట్స్, మళ్ళీ కాస్త మిల్క్, తర్వాత ఫైనల్గా వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది కూడా ఇంట్లోనే చేసుకోవాలి అనిపిస్తే నాకు ఒక్కసారి అయితే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ మీకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో సింపుల్గా ఇంట్లో మీకు చేసి చూపిస్తాను. ఆల్రెడీ వెనిలా ఐస్ క్రీమ్ అయితే చేసి చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా వీడియో చూడకుంటే కింద అయితే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఫైనల్గా అయితే ఒక చెర్రీ, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ టూటీ ఫ్రూటీతో అయితే ఈ విధంగా చేసేసాను. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా అంతే ఆసమ్గా ఉంది. ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఈ విధంగా బయట కాకుండా ఇంట్లోనే ఫలూదా చేసి పెట్టేసి బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఇంకొక ఫ్లేవర్ కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి ఇప్పుడు బటర్ స్కాచ్ అని చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా కాస్త డ్రై ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా టేస్టీగానే ఉంటుంది. మా పిల్లలకి ఆ నట్స్ చాలా బాగా నచ్చాయి. ఇందులో ఫలూదా కూడా చాలా బాగా నచ్చింది పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, ఫలూదా కూడా మీరు సేమియా కాకుండా ఈ విధంగా కార్న్‌ఫ్లోర్తో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ కమ్స్ స్ట్రాబెర్రీ అనమాట. ఇది వచ్చేసి సేమ్ ఇంతకుముందు లాగానే మళ్ళీ ఫలూదా, ఈసారి వచ్చేసి బటర్ స్కాచ్ క్రష్ ప్లేస్లో స్ట్రాబెర్రీ క్రష్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే డైలీ లైవ్ చేస్తానండి 11 to 12 మధ్యలో కానీ ఆఫ్టర్నూన్ కానీ. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగే చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా లైవ్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా. ఓకేనా, ఇక్కడైతే చెప్పాను కదా ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఓకేనా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కోసం అయితే నేను ఇక్కడ స్ట్రాబెర్రీ క్రష్ యాడ్ చేశాను. యాక్చువల్గా అయితే మీ దగ్గర రూఅబ్సా ఆ టైప్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. స్ట్రాబెర్రీయే కావాలని ఏం లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంకొంచెం డెకరేషన్ పర్పస్ అని ఈ విధంగా స్ట్రాబెర్రీ క్రష్ అయితే కాస్త గ్లాస్కి సైడ్స్కి కూడా పెట్టేశాను. ఓకేనా, ఇది వచ్చేసి తర్వాత లైవ్లో కూడా చూపించాను అనమాట. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా. మళ్ళీ డ్రై ఫ్రూట్స్, మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే లైవ్ ఒకటి, తర్వాత
మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను లైవ్‌లో చెప్పడానికి ట్రై చేస్తాను. లేదు అంటే పర్సనల్‌గా అయినా మీకు 99% నేను డౌట్స్ అయితే నాకు తెలిసినవి అయితే కంపల్సరీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అదైతే ఒకసారి నా కమెంట్ బాక్స్ చూసినా మీకు అర్థమవుతుంది. మీకు కమెంట్ బాక్స్‌లో అయితే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తూనే ఉన్నాను నేను. ఒక్కసారి అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ విధంగా అయితే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా ఈ రెసిపీని అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇంతకు ముందు లాగానే ఫలూదా, క్రష్, మిల్క్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, మళ్ళీ ఫలూదా. ఇక్కడ వచ్చేసి మీ దగ్గర ఉంటే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోండి. నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ దొరకలేదు. సో నేను ఏం చేశానంటే వెనిలా ఐస్ క్రీమ్ వేశాను. ఓకేనా? చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. బయట వాటిని బీట్ చేసేదానిలాగా ఉంది. మీరు కమర్షియల్‌గా ఆలోచించే మాట అయితే మాత్రం కొంచెం దీనికి రేట్ ఎలా ఫిక్స్ చేయాలో నాకైతే తెలీదు. మీకేమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. నేను లైవ్‌లో అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ చియా సీడ్స్ అయితే యాడ్ చేసేసాను. ఈ సమ్మర్‌లో చియా సీడ్స్ ఎంత తీసుకుంటే హెల్త్‌కి అంత మంచిదనమాట. ఫైనల్‌గా అయితే వెనిలా ఐస్ క్రీమ్, మళ్ళీ మనకి ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి పిల్లలకి? యమ్మీగా ఐస్ క్రీమ్ విత్ ఫలూదా ప్లస్ చియా సీడ్స్ అన్నీ మిక్స్ చేసి పిల్లల ముందు పెట్టేస్తే ఆమ్ ఆమ్ అంటూ తినేస్తారు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీరు ఎంత బాగా నాకు కమెంట్స్ పెడితే నాకు అంత మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడం కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్.